రవి గారు ఇక్కడ చాలా మంది మిత్రులు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. అద్భుతమైన కథలు రాసే శ్రీధర్ షరీఫ్ పెద్దవాళ్ళు అందరూ చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. టుడే ఇస్ ఎ వెరీ గుడ్ డే. ఎందుకు గుడ్ డే అంటే ఒక కవిత్వం గురించి మాట్లాడుకునే ప్రతిరోజు గుడ్ డే అనిపిస్తుంది. ఎందుకు కవిత్వం గురించి మాట్లాడితే గుడ్ డే అనిపిస్తుంది అంటే కవిత్వం మనిషిలో ఒక వయసులో ఉన్నప్పటి నుంచి ఇంకో వయసులో వచ్చేంత వరకు తనలో జరిగే అనేక పరిణామాలకి కవిత్వం ఒక దోహదకారి అవుతుందని చెప్పకనే ఇందాక ఒక విమర్శనాత్మక ధోరణిలో బాబునేని గారు చెప్పి ఉన్నారు. నేను ఆ వయసులో ఉన్నప్పుడు ఏదో భావజాలాన్ని నమ్మి దాన్ని నేను రాశాను, కానీ తర్వాత ఆచరణతో అది నాకు కుదరదని తెలిసి నేను నా అంతా నేను అన్వేషణ చేసి దాని నుంచి నేను పక్కకు వచ్చాను అని చెప్పాడు. ఇవన్నీ చిన్న చిన్న మాటలు కాదు. ఒక కవి పరిణామ క్రమంలో అతని ఆలోచన విధానంలో అతని సాహిత్య దృక్పథంలో వచ్చినటువంటి అనేక మార్పులుగా మనం ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఆయన స్టార్టింగ్ లో అలా ఎందుకు ఉన్నాడు, ఇప్పుడు రవిలా ఎందుకు మాట్లాడుతున్నాడు, లేకపోతే రవిలా ఎందుకు రాశాడు, అప్పుడు కూడా ఎందుకు ఆయన వివేచించుకున్నాడు. ఎందుకంటే ఆయన అన్న మాటలో ఉన్న సత్యం అసత్యం అందరికీ ఎవరికి తెలిసిన విధంగా వాళ్ళకి ఉంటుంది కాబట్టి. అయినప్పటికీ ఆయన పెద్ద ఆయన వయసు అయిపోయింది కాబట్టి ఆయనకు ఆ వయసులో తెలిసిన సత్యం ఇంకొకరికి ఆ వయసు వస్తేనే తెలుస్తుందేమో. అప్పటి వరకు ఒక కవి తను నమ్మిన, తను కావాలనుకున్న, తను ఇష్టపడిన, తను ఆ భావజాలంలో ఉన్నటువంటి ప్రతి క్షణాన్ని కూడా మమేకం అవుతూనే ఆ కవితలు రాస్తారు. అదే కవిత్వం రవికుమార్ రాశాడు. అది ఎప్పుడు రాశాడు? 2014లో బొడ్డు పేజీ అలాగే రాశాడు. 10 ఏళ్ళు పూర్తి 2024 ఈరోజు దాపాలు తెస్తున్నా కూడా అలాగే రాశాడు. అంటే ఏ క్షణంలో అయినా సరే ఆ కవిత్వం అనేది ఏంటంటే అనేక జీవన తాత్వికత దశల్ని దాటుతున్న క్రమంలో నిన్నుగా అది చూపించడానికి చేసే ప్రయత్నం మనకి ప్రతి స్టేజ్ లో కనబడుతుంది అనమాట. సో తాత్విక నేపథ్యంలో కవిత్వ పరిణామం అని చెప్పి సుందరి నారాయణ రెడ్డి గారి ఒక పెద్ద పుస్తకం వచ్చింది ఈ మధ్య 4 పేజీలు అంటే అనేక తాత్వికత నేపథ్యంలో కవిత్వం ఎలాగ పరిణమించింది, కవిత్వం తనను తాను ఎలాగ ఆ దశలు దాటుకుంటూ వచ్చిందని చెప్పి డిఫరెంట్ తాత్విక నేపథ్యాలన్నీ కూడా ఆయన దాంట్లో చాలా విపులంగా చర్చించడానికి ప్రయత్నం చేశాడు. సరే, ఇప్పుడు మనకున్న విప్లవవాదం కావచ్చు, ఇంకో వాదం కావచ్చు, ఇవన్నింటిలో ప్రస్తావన చేశాడు. దాంతోపాటు అనేక తాత్వికతలను ప్రస్తావన చేశాడు. దేర్ ఆర్ సో మెనీ ఫిలాసఫీస్. ఈ ఫిలాసఫీస్ అన్ని కూడా కవిత్వాన్ని ఎట్లా ప్రభావితం చేశాయని చెప్పుకుంటూ వచ్చాడు. సరే, ఇంకా పర్టికులర్ గా ఈ ఫిలాసఫీకి నేను రవికుమార్ని స్టిక్ చేసి ఇప్పుడు మాట్లాడుతున్నానని చెప్పి నేను ఎత్తను, కానీ ఎక్కడో ఒక చోట ఫ్యూచరిజం గురించి మాట్లాడతాను. ఆ ఫ్యూచరిజం అనే నేపథ్యంలో ఆయన ఇంట్యూషనిజం అని ఇంకొక వాదం గురించి మాట్లాడారు. ఆ ఇంట్యూషనిజం అంటే మనం ఒక అంతర్దృష్టి మనకు ఉంటుంది కదా, ఇంట్యూషన్ అంటాం మనం. ఇంట్యూషన్ అంటే నువ్వు ఆలోచించి 5+5=10 అని చేసే మ్యాథమెటిక్స్ తో సంబంధం లేకుండా ఆ 10 ఎందుకు వస్తుంది లేదంటే నీకు ఒక ఆలోచన ఉంటుంది. నువ్వు ఎందుకు ఆ సమాధానం చెప్పావు, నువ్వు ఎందుకు అలా ఫీల్ అయ్యావు అని మాట్లాడితే నువ్వు లాజిక్ చెప్పలేవు, కానీ నీకు ఒక ఇంట్యూషన్ ఉంటుంది అనమాట. ఆ ఇంట్యూషనిజం ఏం చెబుతుంది అంటే తర్వాత అది ఒక సృజనాత్మక క్రమ పరిణామ సిద్ధాంతాన్ని దాన్ని నిర్వచించడానికి ఆ ఫ్యూచరిజం కొద్దిగా దోహదపడింది. అది ఏం దోహదపడిందంట, ఇది జడ పదార్థం నుండి జీవ పదార్థం వెలువడగల అవకాశాన్ని నిరాకరించింది అంట. అంటే స్టాటిక్ విలువని తిరస్కరించి చలనం, మార్పు, పరిణామం వంటి విలువల్ని స్వీకరించాలని, యథార్థం నిరంతరం పరిణమిస్తుందని, జీవుల ప్రవర్తన పరిణామం హేతువుకు పరిమితం కాదని ఆ థియరీ చెప్పుతుంది అనమాట. సరే, దానిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాన్ని నీషే ఎందుకు దాన్ని బలపరిచాడు ఇవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ మనకు అవసరం లేదు. దీన్ని ఎందుకు నా మాట మీకు చెప్పాల్సి వస్తుందంటే జీవుల ప్రవర్తన పరిణామం హేతువుకు పరిమితం కాదు అన్నాడు అనమాట. ఇప్పుడు నాకు అనిపించింది, ఏ కవైనా ఎందుకు రాస్తాడు, ఏమి రాస్తాడు, ఎలా రాస్తాడు, ఇవన్నీ చూసుకుంటే ఆఖరికి ఇతనిది ఈ కవిత్వానికి లేకపోతే ఆ కవికి ఉన్న ప్రాణ మూలం ఏమిటి, స్టాటిక్ విలువను తిరస్కరించింది మాట్లాడాడు కదా. అంటే అలాగే జడ పదార్థం నుండి జీవ పదార్థం వెలువడగల అవకాశాన్ని నిరాకరించింది అన్నాడు కదా. అలా చూసినప్పుడు ఒక కవిలో, ఒక మామూలు మనిషిలో, కవి సంగతి పక్కన ఒక మామూలు మనిషిలో ప్రాణమూలం ఉంటుంది అనుకుంటే ఆ ప్రాణమూలం దేనికి సాధ్యపడింది, దేని వల్ల సాధ్యపడింది, లేదా నా అస్తిత్వం ఉంది అన్నాను అనుకోండి. ఒక కవి నాకు ఈ అస్తిత్వం ఉంది అన్నాడు అనుకోండి, ఈ అస్తిత్వం మూలం ఏమిటి అని ఆలోచించుకున్నప్పుడు ప్రతి దశలో కూడా ఆ కవి నడిచినటువంటి దశలో తను నమ్మిన, తన ఆలోచన చేసినటువంటి ఆ దృక్పథంలో నుంచి అతని అస్తిత్వాన్ని అతను ఐడెంటిఫై చేసుకుంటుంది. అలాగా ఈ కవిత్వం మొత్తం చూసినట్లయితే, ఓవరాల్ గా చూసినట్లయితే రవికుమార్ నాకు ఏమనిపించాడు అంటే
అనేక 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 ప్రధానమైన విషయాల గురించి ఆయన దీంట్లో చాలా కవితలు రాసినప్పటికీ కూడా ఆయన గతంలో అంటాడు, నది తలపెగిన నావ గురించి ఏడుస్తోందని చెప్పి మాట్లాడతారు ముందు పుస్తకంలో ఒక చోట. అక్కడి నుంచి ప్రయాణం చేసి ఆ బొడ్డుపై నుంచి ప్రయాణం చేసి ఇక్కడ దాకా వచ్చిన రవికుమార్ ఏం రాశాడంటే, కొత్తగా ఏమైనా రాయాలనుకునే ఆలోచనలోంచి ఈ పుస్తకం తీసుకొచ్చానని చెప్తున్నాడు ఒక చోట. అంటే నేను కొత్తగా ఏం చెప్పదలుచుకున్నాను అని ఆలోచించుకుంటూ ఈ పుస్తకం నేను తెచ్చాను అన్నాడు. అంటే కొత్తగా ఏదైనా రాయాలి అన్నాడు. 10 ఏళ్ల తర్వాత కూడా ఏమంటాడు దాంట్లో, జనం కళ్ళ ముందుకు పిల్లలతో తల్లి కుక్క లగెత్తినట్టు, మళ్ళీ లగెత్తినట్టు బహుశా నర్సరావుపేటతో ఎక్కడో పదం కవితలతో లగెత్తి రావాలనుంది. సో ఆయన 10 ఏళ్ల తర్వాత కూడా కొత్తగా ఏదైనా రాయాలి అనేటువంటి ఆలోచనతో ఇక్కడికి లగెత్తి వచ్చాడు. లోపల మఠమేసి కూర్చున్న బద్ధకపు లేదా బాధ్యత రాహిత్యపు లేదా సాకుల రాగుడు మూకలను ముట్టె మీద తన్ని తగిలేసేలా ఒకసారి మళ్ళీ నన్ను నేను మొదలేసుకు రావాలని ఉంది అన్నాడు. ఈ మొదలేసుకు రావడం అనేది కవికి ఎప్పటికప్పుడు నిశ్చితమైన పదం కాబట్టి ఆయన మళ్ళీ వీడు పడ్డ గుండెల పైన మేడి పట్టి కోళ్లు తోలాలని ఉంది అన్నాడు. సో అక్కడి నుంచి ఈయన మళ్ళీ 2వ పుస్తకానికి కవిత్వ మూలాన్ని వెతుక్కున్నాడు అనమాట. సో జడ పదార్థాల నుంచి అతను వెతుక్కోలేదని స్పష్టంగా కనిపించింది నాకు. అలాగే ఇంకో మాట, బడి నుంచి ప్రారంభించవచ్చు అంటే. సో ఈయన కవిత్వం 2వ సారి రావాలనుకున్నప్పుడు ఈయన ప్రేరణ ఇచ్చిన విషయం ఏంటంటే బడి. వజరాని గారు చెప్పారు, పాపరాని శివశంకర్ గారు కూడా చెప్పారు. ఏంటంటే ఇతను స్కూల్ టీచర్ కాబట్టి ఆ బడి నుంచి రావాలి అనే విషయంలో నుంచి అతను తన అస్తిత్వాన్ని వెతుక్కొని దాంట్లో వస్తాడు. ఎలా వస్తాడంటే, ఇంకెక్కడి నుంచైనా ఇంత స్వేచ్ఛగా స్వచ్ఛంగా రాలేమో రాయలేము. స్వచ్ఛతకు గొప్ప భూమిక కదా బడి అంటాడు. అందుకే నాకు బడి అంటేనే అమ్మంత ఇష్టం. ప్రపంచం విస్తుపోయేంత విష పదార్థానికి విరుగుడు ప్రవేశపెట్టాలనుకో బడికి రా. చెప్పండి, ప్రపంచం విస్తుపోయేంత విష పదార్థానికి విరుగుడు ప్రవేశపెట్టాలనుకో బడికి రా అన్నాడు. ముందు కూర్చున్న కొత్త తరపు చిరునామాలకు నువ్వు రాయాలనుకున్న లేదా చెప్పాలనుకున్న సంగతులన్నీ కొన్ని పాఠాలుగానో పాటలుగానో తూగుడుయ్యాల ఆటలుగానో రాయి. ఫలితమై ప్రతిఫలిస్తుంది. ఏదైనా రాయటం బడి నుంచే మొదలు పెట్టాలి. ఏదైనా రాయటం బడి నుంచే మొదలు పెట్టాలి. మరి 2014లో ఇది రాసిన ప్రకటన మొదలెట్టాడు. క్వశ్చన్ కదా, మనకి ఒక పరిణామం. ఒక కవి మొదలైన మొదటి పుస్తకం నుంచి చివరి దాకా వస్తున్నప్పుడు ఈ పుస్తకంలో నేను బడి నుంచి రావాలి అని మొదలు కావాలని ఆయన భావించాడు. రవిలో నాకు అనుకున్న ప్రధానమైన డిఫరెన్స్ ఓవర్ 10 years చూస్తే, ఆ పుస్తకంలో మా ప్రాంతంలో ఎక్కువ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. మా ప్రాంతంలో ఉత్తపుణ్యానికి గొప్పగా ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళందరినీ చంపేస్తున్నారు అని చెప్పి ఆయన చాలా బాధతో రాసిన ఒక అద్భుతమైన కవిత ఉంది, గొడ్డుపే అని పుస్తకం. బహుశా ఆ కవిత పేరు మాట్లాడి తీరాల్సిందే. ఆ రోజు ఆయన కన్సర్న్ ఆ ప్రాంతం గురించి మాట్లాడినప్పుడు అక్కడ జరుగుతున్న ఎన్కౌంటర్స్. ఈ రోజు ఇదే మా పల్నాడు అని చెప్పి ముగ్గురు మాట్లాడారు, ముగ్గురు అక్షరం చెప్పారు. సో ఈ పల్నాడు విషయంలో ఈ కవిలో వచ్చిన మార్పు ఏంటంటే మంచినీళ్లు అన్నాడు. 10 ఏళ్ల క్రితం నా ఊళ్ళో ఎన్కౌంటర్ జరుగుతున్నాయి అని చెప్పి బాధపడ్డ కవి 10 ఏళ్ల తర్వాత రాసిన కవిత్వంలో అక్కడ ఉన్న నీటి సమస్య, అక్కడ ఉన్న నీటి గురించి మాట్లాడిన గొంతులో వచ్చాడు. అతని పరిణామం ఎలా ఉంది అనేది కూడా ప్రధానంగా నాకు ఈ పుస్తకంలో కనిపించిన విషయం. ఇవన్నీ చూసుకుంటూ వస్తే ఎక్కడి నుంచి కవిత్వం రాశాలని చూసిన విషయాలు రెండింటిగా నేను క్రోడీకరించుకుని ఇది మళ్ళీ తనని తాను మొదలేసుకుంటున్న కవిత్వం అని ఒక మాట అందలుచుకున్నాను. ఎలా మొదలేసుకున్నాడు? ద సేమ్ ఓల్డ్ పాయింట్. కవిని ఎప్పుడు మనం మాట్లాడినా అతను ఏం రాశాడు, ఎలా రాశాడు. నేను దాని వస్తువు మళ్ళీ రూపం అనే మళ్ళీ అవే పదాలు వాడను, కానీ ఏమి రాసినా ఎలా రాసినా మళ్ళీ మనం ప్రధానంగా ఆలోచించిన 2 విషయాల్లో ఏం రాశాడు, ఎలా రాశాడు. సో ఈయన ఇందాక సార్ చెప్పినట్టు ఇతను ఆకలి గురించి రాశాడు, అలాగే నల్లమల గురించి రాశాడు, నేను చెప్పినట్టు నీళ్ల గురించి రాశాడు, అతనికి ఎంతో ఇష్టమైన పల్నాడు గురించి రాశాడు. ఇంకా చాలా పోయమ్స్ మీరు చూసినట్లయితే రైతు గురించి, బడి గురించి కూడా ఎక్కువగా రాశాడు. ఈ పోయమ్స్ అన్ని నేను రిఫర్ చేయాలన్న ఇష్టం నాకు ఉంది, బట్ నా సమయం దృష్టిలో పెట్టుకుని నేను కొన్ని రిఫర్ చేస్తాను. అంటే ఎప్పటికప్పుడు భావజాల విచ్ఛితి కోసం ఏంటంటే ఏ కవైనా తనకు తాను చేసే ప్రయత్నాన్ని తన కవిత్వంలో బయటకు తీసుకురావడం జరుగుతుంది. అతను ఏ భావజాలాన్ని ఇందాక పాపనంగా చెప్పినట్టు తన విచ్ఛిన్నం చేసుకోవాలని చూశాడు అని ఆలోచించినట్లయితే ఆ ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రాంతీయ అస్తిత్వ దృష్టిలో నుంచి అందరికీ నీళ్లు కావాలనే అస్తిత్వ దృష్టిలోకి వచ్చాడు అనమాట. అది ఒక మార్పు. దాన్ని నేను మంచిగా చెడు అనేది మాట్లాడాను, కానీ అది ఒక మార్పు కనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ చూసినట్లయితే
అతని యొక్క డిఫరెంట్ ఒక వైవిధ్యమైనటువంటి వస్తువు యొక్క దృష్టికోణాలను కలిగి ఉన్నాడు అనుకుంటే కనుక రవి కవిత్వంలో ప్రధానంగా అతను వస్తువు ఎలా ఎంపిక చేసుకున్నాడు అనేది ఒక విషయం. నీళ్లు, పిల్లలు, బడి కింద అనుకున్నట్టు అదొకటి. అతని వస్తువు యొక్క దృష్టికోణం ఎలా ఉన్నది, ఆ వస్తువుని అతను ఏ కోణం నుంచి చూస్తున్నాడు. ఒకే వస్తువుని మనం రకరకాలుగా మనం రాయవచ్చు. ఈ కవి ఎలా రాశాడు అని చూసినట్లయితే తనదైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టికోణంతో అతను కవిత్వం రాశాడని నేను చెప్పగలను. అలాగే మూడోది, అతను వస్తువుని ఎలా నిర్వహించాడు. అతను అనుకున్న పాయింట్ ని చదివే వాళ్ళకి చెప్పడానికి అతను తీసుకున్న పరికరాలు కానీ ప్రమేయాలు కానీ ఎలా ఉన్నాయి, వాటిలో వచ్చిన మార్పు ఎలా ఉన్నది. ఇలాంటి 3 ప్రధానమైన డిఫరెన్సెస్ మనం గమనించవచ్చు దీంట్లో. ఇక్కడ మళ్ళీ నేను పాపినేని గారు ఉన్నారు కాబట్టి గురుభావంలో ఆయనటువంటి మౌలిక భావంలో పుస్తకంలో నుంచి 2-3 భావాలను తీసుకొని ఇతని పుస్తకాన్ని అన్వయించి మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. సాహిత్యం యొక్క ప్రధానంగా ఏం ఉపయోగం ఉంటుంది అని చెప్పి ఆయన రాసినప్పుడు మాట అంటాడు. దానికి ఒక సాధన ప్రతిపత్తి ఉంటుంది లేదా సాధ్య ప్రతిపత్తి ఉంటుంది అంటే ఒక మీన్స్ ఉంటుంది లేదా ఎండ్ పాయింట్ ఉంటుంది. ఇందాక ఆయన మాట్లాడినట్టు విప్లవాత్మక భావజాలం గురించి ఆయన ఏ మీన్స్ తో స్టార్ట్ అయ్యాడు, దాన్ని ఏ మీన్స్ తో ఎండ్ అయ్యాడని చెప్పి ఆయన చెప్పినట్టు ఇలాగ సాహిత్య రచన సృజన యొక్క పరిణామాన్ని కనుక ఈ రెండింటి మధ్య చూసినట్లయితే రవి నాకు ఏమనిపించాడు అంటే అతని సాహిత్య వస్తువులో కనిపించే లక్షణం ఎక్కువ దేనిలో ప్రతిఫలించింది, అతని రూపంలో ప్రతిఫలించిందా, అతని వస్తువులో ప్రతిఫలించిందా. అతని వస్తువులో ప్రతిఫలించింది చదివిన వాళ్ళకి ఇష్టపడేట్టు చేసిందా, అతని రూపంలో ఉన్న దాని పట్ల మనల్ని ఆకర్షితం చేసిందా అనేది నేను ఆలోచించినట్లయితే ఎక్కువ రవి రూపం మీదే నాకు అటు ఒరిగినట్టు అనిపించాడు. అది తప్పు కావచ్చు, రైట్ కావచ్చు, కానీ అతని వస్తు సమగ్రత కోసం మాత్రం చాలా తపన పడ్డాడు. సమగ్రమైన వస్తువుని మన కళ్ళ ముందు ఉంచడానికి అతను చేసిన చాలా ప్రయత్నం మనకి చాలా గొప్ప గొప్ప కవితల్లో కనపడుతుంది. ఆ కవితల్లో 2 నేను చదువుతాను. ఎందుకంటే ఆ వస్తు సమగ్రతని ఒక వస్తువు తీసుకుని దాన్ని అస్తవ్యస్తం కాకుండా దాన్ని జాగ్రత్తగా మనకు అర్థమయ్యే విధంగా అటు ఇటు పరిగెత్తకుండా దాంతో నిటారుగా ప్రయత్నం చేసి మనల్ని ఆ వస్తువులోకి మమేకం చేసే ప్రయత్నం అతను చాలా స్పష్టంగా చేశాడు. అది రైతు గురించి రాసినటువంటి ఆనా అనే ఒక కవితలో కానివ్వండి, అదే రైతుల గురించి రాసిన పోరు అనే కవితలో కానివ్వండి, అతను చేసినటువంటి అతను కఠినతరమైన ప్రయత్నం మనకి చాలా కనబడుతుంది. అది కఠినతరమైన ప్రయత్నమే. ఎందుకంటే ఒక మద్దతు ధర కోసం పంట సెలవు ప్రకటించిన రైతుల కోసం అతను రాయాలనుకున్న పద్యంలో నేను చెప్పిన ఆ వస్తు సమగ్ర లక్షణం నాకు కనిపించిందని నేను చెప్పదలుచుకున్నాను. ఎన్ని ప్రాణాలు పలుకులకు ఎలాడేసుకుంటాం, ఎన్ని గాజల పంటల నడి రోడ్లో నగుబాటు చేసుకుంటాం, అందరి ఎండిన ఎంగిలి చేతుల మీద ఆన, అందరి ఎండిన ఎంగిలి చేతుల మీద ఆన, నిండిన మా కుండల మీద ఆన. ఇక్కడ 2 వైద్యం పడిన అందరి ఎండిన ఎంగిలి చేతులు అన్నాడు, ఎండిపోయిన ఎంగిలి చేతులు అన్నాడు, బహుశా తగ్గలేదు. నిండిన మా కుండల మీద ఆన అన్నాడు, అక్కడేదో మళ్ళీ జలవర్షం. పండిన పంటల మీద ఆన, మీరు దిగొచ్చేదాకా గెనుమించి దిగేదే లేదు, రేపటికి నేను ఉండకపోతే మీరు ఉంటారా అంటారు. ఆపోయింది అంటే మనతో అతను స్పష్టంగా అతను చెప్పదలుచుకున్న విషయాన్ని దీంతో మనకు చెప్పాడు. అలాగే ఆనా అని చెప్పిన పోరు అని చెప్పిన కవితలో కూడా తను చాలా స్పష్టంగా మాట్లాడతాడు. పోరు ఆగితే బతుకు ఆగినట్లే, పోరుకు తరాలను రాసిచ్చిన పచ్చటి గుండె అతనిది అంటే రైతు గురించి మాట్లాడినప్పుడు. ఇంకా అతను ఏమంటాడంటే నేల మొత్తంగా పెద్ద శవపేటిక. ఎప్పుడు శవపేటిక అంటాడు అతను? ఆకలి లాభంలోనో ఆత్మాభిమానపు నష్టంలోనో పోరులో అతను ఒరిగిపోతే నేల మొత్తంగా పెద్ద శవపేటిక, పంటలన్నీ శిలాజాలే, బుక్కెడు బువ్వ కోసం అందరం తవ్వకందారులమే అని చెప్పి దాన్ని ముగిస్తాడు. దీంట్లో ఒక లైన్ అద్భుతంగా రాస్తాడు. నేల నడుముకు పచ్చటి సిగ్గు వస్త్రమే నిలుస్తాడు అంటాడు రైతులు. నేల నడుముకు పచ్చటి సిగ్గు వస్త్రమే నిలుస్తాడు అంటాడు. నేల 4 దిక్కులను చెక్కి చెమట చుక్కల్ని వరుసలలో చల్లి ప్రతి ఏటా మొలకెత్తుతారట అంటాడు. సరే, ఇందాక నేను రూపం లేదు ఎందుకు మాట అనే వాటికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ నేను తర్వాత చెప్పదలుచుకున్నాను, మీతో ముందు అంటున్నాను. ఇలాగా అతను ఒక వస్తువుని సమగ్రమైన దృష్టితో చూసి మన ముందు తను చెప్పాలనుకున్న విషయాన్ని మన ముందు పెడతాడు. అలాగే అతని సామాజిక వస్తువులకు ప్రతిఫలనమైన సాహిత్యపు వస్తువు ఉన్నది అని ఇంకో మాట అంటాను. అంటే సామాజిక వస్తువు సాహిత్య వస్తువు ఎలా అవుతుందని చెప్పి పాపినేని గారు పుస్తకంలో చాలా డిస్కస్ చేసి ఉన్నాడు. ఒక సామాజిక వస్తువు అంత ఈజీగా సాహిత్య వస్తువుగా కన్వర్ట్ అవ్వదు. అది ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది అంటే దాని తాలూకు సారాంశం కవిలోకి ఇంకి దాంట్లో నుంచి అతను ఒక 4 వాక్యాలు రాసే ధైర్యం చేసి ఆ ధైర్యంగా రాసిన దాని మీద నిలబడగలిగే లక్షణం ఉన్నప్పుడు మాత్రమే ఆ సామాజిక వస్తువు సాహిత్య వస్తువు అయి మనందరినీ కూడా ఇష్టపడేట్టు కానీ మనం ఉద్వేగం అయ్యేట్టు కానీ అది చేస్తుంది అన్నమాట.
అలాంటి లక్షణంతో ఇతను రాసిన కవితలు ఆకలి చెప్పారు వసంత గారి ఆకలి అంచు జరీ చీర అని చెప్పి కూడా ఒక అద్భుతమైన కవిత ఉంటుంది. ఆకలి అంచు జరీ చీర అంటాడు అన్నమాట. అలాగే పోరు, ఇందాక నేను చెప్పిన పోరు అనే పోయం కూడా నాకు ఈ కేటగిరీలోనే వేస్తున్నట్టుగా అనిపించింది. ఈ ఆకలి అంచు జరీ చీరలో ఏమంటాడు ఆయన, ఈ ఆకలి అంచు జరీ చీర అప్పులకు ఆవిరైపోయిన 60 ఏళ్ల రాట్నం, అమ్ముడు పోని 6 గజాల ఆకలంచు పోగు జరీ చీరకు ఉరిపోసుకున్న 5 ఏళ్ల దారపు కంటే ఏం చేస్తే తిరిగి వస్తాయని నిలదీయడం గురించి అంటాడు. ఆ చీర ముందు రాస్తూ అన్ని చెప్పి ఆ చీర ఏంటి, ఆ ఆకలి అంచు జరీ చీర ఏంటి అని చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు ఇక్కడ అందం గురించి కాదు, ఆకలి గురించే మాట్లాడాలి. అగ్గిపెట్టెలోకి పట్టించేందుకు చీర కాదు కదా ఇది, ఆకాశమంత ఆకలి చెక్క రెక్కల కింద బతుకులనంత పొదిగిన పిడికెడు గింజలు కూడా ఈ ఒడిలో పడటం లేదు అని చెప్పి మొత్తం ఆ చేనేత జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలన్నిటి రాసుకుని ఆయన లాస్ట్ లో ఆ చీర ఏమంటాడంటే చెమటలు దోచికెళ్లేవాడిని కప్పెట్టేందుకో తెల్లగుడ్డా ఆ కవిత్వం అంచులో చివరిలో. కాబట్టి ఆయన ఏంటంటే ఆ సామాజిక వస్తువుల్ని ఆయన తనకు కావాల్సిన సృజనాత్మక సాహిత్య వస్తువుగా మలుచుకోవడంలో ఒక స్పష్టమైన స్పృహతో కలిగి రాశాడని అనిపించింది పోయిన చేతి. అతని ప్రాపంచిక జీవిత సంఘటనల విస్తృతి ఎలా ఉంది అతని కవితల్లో అందించినప్పుడు ఇందాక సారే చెప్పారు ప్రాపనేటి గారు, ఆ చెల్లి నల్లమల గురించి రాసినటువంటి ఆ కవితలు అదే కృష్ణశాస్త్రి గారు నల్లమల నుంచి పక్కకు వెళ్తూ ఈ అడిగి దాగిపోనా అని రాశాడని ముందు మాట సారే చెప్పారు. అదే నల్లమల నుంచి పక్కకి వెళ్తుంటే రవికుమార్ ఏం రాస్తాడు, అదే నల్లమల నుంచి పక్కకి వెళ్తుంటే వశిష్ఠ సోమపల్లి ఏం రాస్తాడు, అదే నల్లమల నుంచి పక్కకి వెళ్తుంటే మా అసలు కృష్ణన్న ఏం రాస్తాడు. ఆ కవి ఆ దృష్టిలో నుంచి ఆ వస్తువు ఎలాగ బయటకు వస్తుంది అనేది మాత్రమే పాఠకుడు నిర్ణయించుకునే విషయం. సో ఆ పాఠకుడు ఈ నల్లమల గురించి రాసిన దాని గురించి చెల్లి నల్లమల అంటాడు. చెల్లి నల్లమల బుగులు పడక నీ కోసం నగరం నుంచి కొన్ని గొంతులు కదిలొస్తున్నాయని ముగిస్తాడు. చెల్లి నల్లమల బుగులు పడవాక నీ కోసం నగరం నుంచి కొన్ని గొంతులు కదిలొస్తున్నాయి అంటాడు. అని మధ్యలో ఏమంటాడంటే ఆ రడి నేసిన బాణాలే ఈదిరినా చాలుతాను, ములుకులకు పాషాణం పూసి మరీ వేస్తాను, నా యాళ్లకు తవ్వోడవత కలిసినా సరే ఆలోచనలలో చెల్లగింజలేస్తాను, పేరి తెమిలి నీ సాయ చూడటం మానిందాకా సింత బరికలతో సరుస్తాం, సెడి బతుకుతున్నోడా జీవిత సంఘటనలో నుంచి ఎంత విస్తృతి ఎత్తుకుంటూ బయటకు వస్తున్నాడేది నాకు అనిపించింది. సో ఒక ప్రతి వస్తువుకి కూడా ఒక ఇతివృత్తము ఒక ఐడియా ఉన్నాయి అంటారు సార్. ఇతని ఇతివృత్తాలు ఎలా ఉన్నాయి, ఆ ఇతివృత్తాల యొక్క ఆశయాలు ఎలా ఉన్నాయని కూడా మనం గమనించినట్లయితే ఇందాక వజ్రారెడ్డి గారు చెప్పినట్టు మోయటం అనే కవిత, ఆ మోయటం అనే కవిత ఒక గర్భం దాల్చిన స్త్రీ పడుతున్నటువంటి ఆ కష్టం గురించి చాలా చక్కగా చెప్పిన కవిత. నాకు అదే కవితలో ఇతను రవికుమార్ గారి కథనాత్మక శైలి అంటే మనం కవితల్లో కథలు చెప్పొచ్చు అని చెప్పి ఎప్పుడో పెద్ద నివృత్తి గారు మాట అన్నారు. ఎవరో కథల్లో రాసింది చదివలేదు నాకు తెలిసి అది ఆ ప్రతిపాదన ఫెయిల్ అయి ఉండొచ్చు. కానీ కవిత్వంలో మనం చదువుతున్నప్పుడే ఇది కథలా ఉంది అనిపిస్తుంది, ఆ కథలా ఉంది అనిపించేట్టుగా అనిపిస్తుంది అనమాట ఈ కవిత కూడా మనకి. కాబట్టి దాన్ని నేను కథనాత్మక శైలితో ఉంది అని ఒక మాట అన్నాను. సరే, ఆ మోయటం కదులుతున్న రైల్లోకి ఆవిడెవరో ఆయాసంగా ప్రవేశించింది, మోయటం ఎంత కష్టమో అని మొదలెట్టాడు. అన్ని మొదలెట్టి మళ్ళీ లాస్ట్ ఏమంటాడంటే కానీ ఆవిడ మాత్రం లోపల నుంచి మోస్తుంది. అంటే బయట ముందు ఏం చెప్తాడంటే ఆయన అన్ని బయట మోతలే కదు అని మనకు క్వశ్చన్ వేసి ఆ బయట మోతలు కాదరా బాబు అని చెప్పి, కానీ ఆవిడ మాత్రం లోపల నుంచి మోస్తుంది, ఒత్తిడి తగులుతుందేమోనని అత్తారు భక్తంగా కాటన్ చీరను కట్టుకుని మరీ మోస్తుంది. అంటే కాటన్ చీర కట్టుకుంటే మెత్తగా ఉంటుంది పిల్లడికి, ఇంకో చీర కడితే ఏమైనా అవుతాయేమో అని చెప్పి అసలు ఆ కవి సున్నితత్వం చూడండి. ఎండకు పేలిన ఒంటి మీద కొంచెం పౌడర్ అయినా వేసుకోకుండా కంటి కింద చేరిన నల్లని చారలకు కాసిన పంచదార నీళ్లు పోస్తుంది, సంచిలో దువ్వెనో జడ రబ్బర్లో లేవు, చీర ముక్కలు దాచుకుంది, ఒగరుస్తూ భారంగా కూలబడ్డ దీపానికి చేతులు అడ్డం పెట్టినట్లు అతి జాగ్రత్తగా అరచేతుల్ని పొట్ట చుట్టూగా వేసుకుంది. తన్ను తాను ప్రేమించుకోవడమా ఇది లేక వేరొకరిని ప్రేమించడమా? ప్రేమకు అర్థం కొత్తగా చెబుతుంది ఆవిడ. లోపల నుంచి మోయటం ఎంత సుఖమో, ఎంత మధురమో, ఎంత ప్రేమమయమో ఆవిడ ఒక్క మాట పెగలకుండానే చెబుతుంది అని చెప్పి ఈ కవి మనందరికీ చెప్తారు. దీంట్లో ఎంతటి కథనాత్మక శైలి ఉన్నది అనేది నేను చెప్పదలుచుకున్న విషయం. సరే, ఈ వస్తువులన్నిటి గురించి ఎంత మాట్లాడినా సరిపోనంత చాలా పోయమ్స్ ఉన్నాయి ఇతను.
అయినప్పటికీ నాకు రూపమే అతనికి బాగా నచ్చిందని చెప్పి నేను అనడానికి ఒక చిన్న సాహసపూర్తిగా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వస్తువులు బట్టి రూపం ఉంటుంది. జనరల్గా వస్తువులు బట్టి ఆ రూపం యొక్క విస్తృతి ఉంటుంది అంటాము. అలాగే వస్తువులు బట్టి రూపం యొక్క వైవిధ్యం కూడా కవితకు అనుభూతుంది అంటాం కాబట్టి, నిరూపింపబడతాయి అంటాం కాబట్టి, ఆ రూప పరిధి ఎంతవరకు ఉంది అని ఆలోచిస్తే ఇతని ప్రతీకలు వస్తువుల్ని డామినేట్ చేసి అనిపించింది చాలా. ఆ ప్రతీకలు ఎంత అద్భుతంగా వేసుకుని వెళ్ళాడంటే మనం ఆ ప్రతీకల్లో పడిపోతాం ఎక్కువ. ఆ ప్రతీకల్లో పడిపోయి ఇందాక నేను చెప్పిన వస్తు సమగ్రత అనే విషయం పట్ల మళ్ళీ ఒకసారి వెనక్కి వస్తాం. ఆ వస్తువుల్ని అందంగా చెప్పడంలో ఇప్పటికీ పాఠకుడు ఒక కవి అందంగా చెప్పాడా లేకపోతే ఏం చెప్పాడా అనే రెండింటిలో దేని గురించి ఆలోచించి వాళ్ళు మనకి ఓటేస్తారనేది అది దేవుడు తెలిసిన విషయం. అది తెలిస్తే ప్రతి కవి గొప్ప కవి అయిపోయేవాడు. చదివిన పాఠకుడికి అతను అందంగా చెప్పడం నచ్చిందా లేకపోతే అతను ఈ టాపిక్ మీద బాగా రాశాడు కాబట్టి నచ్చిందా అనేది కవి తెలుసుకోవడం అనేది అంత చిన్న విషయం కాదు. అందుకని ఇతని ప్రతీకలు చూస్తే మనకి ఆ మట్టి ప్రమదులు అనే కవిత కావచ్చు, వేసవిలో దీపాలు పెట్టే వేళ అనే కవిత కావచ్చు, సరే నెల్లూరు పూల మార్కెట్ అనే సంగతి కూడా కావచ్చు. ఇలాంటి కవితలు చదివినట్లయితే అతనిలో ఉన్నటువంటి కళాత్మకత, ఈస్థెటిక్ సెన్స్, అతనిలో ఉన్నటువంటి సౌందర్యోపాసన, అతను ఎక్స్ప్రెషన్ లో ఉన్నటువంటి ఒక ఫ్రెష్నెస్ మనకి చాలా చోట్ల చాలా అద్భుతంగా కనిపిస్తుంది అనమాట. అంటే భలే చెప్పాడు అనిపిస్తుంది. ఇలా భలే చెప్పడంలోనే పాఠకులను వ్యసనం చేసుకునే గొప్ప లక్షణం కవికి ఉంటుంది. అమ్మ నిజంగా గోరింటాకే, అమ్మ నిజంగా గోరింటాకే, చేతికి ఉన్నంతసేపు అర్థం కాదు, పండిన అరచేతులు చూసుకున్నప్పుడే ఆమె హరిత హృదయం అర్థమవుతుంది అంటే ఇతను దీంట్లో వస్తువు ఎంత చెప్పాడనే దానికన్నా నేను రూపం మీద ఎక్కువ వేసాను. రెండు సంపాదనగా చెప్పి ఉండొచ్చు. నేను కాదనట్లేదు. మనం ఎందుకు మనం వశమవుతాం ఆ కవిత్వానికి అంటే అతను ఆ చెప్పిన పద్ధతిలో మనల్ని వశపరుచుకునేటువంటి అద్భుతమైన ప్రతీకలు వాడతారు అనమాట. ఆ మట్టి ప్రజలు అనే పోయిందో అమ్మ ఆమె రూపాలు మారినా వాళ్ళ ప్రేమలో మార్పు లేదు, నన్ను నా రూపాలను వెలిగించే మట్టి ప్రమిదలు మనిషి చెట్టుకు పూసిన వెన్న పూలు అంటారు అనమాట. తల్లి గురించి, నాకు తెలిసి భార్య గురించి, ఇంకా అలాంటి అనేక స్త్రీలను బహువచనంగా చూసే సందర్భం నుంచి మనం ఈ కవితని చదువుకోవచ్చు అనిపించింది. అలాగే వేసవిలో దీపాలు పెట్టే వేళ అనే అద్భుతమైన కవితలో కూడా ఆయన ఏమంటాడంటే పగటి ఆలచిప్పలోకి చిరుకు చంద్రుడు రాలి ముత్యమై మెరిసినట్లు, మళ్ళీ చెప్తున్నాను నేను, పగటి ఆలచిప్పలోకి చిరుకు చంద్రుడు రాలి ముత్యమై మెరిసినట్లు ఎండకి వేగి వేగి దుమ్ము లేచిపోతున్న వీధిలోకి వాకిట్లో సంధ్య ముగ్గేసే అమ్మాయిలా వస్తుంది సాయంత్రం. సంధ్య ముగ్గేసే అమ్మాయిలా వస్తుంది సాయంత్రం. ఒక సాయంత్రం ఎలా వస్తుందని చెప్పడానికి 4 లైన్లు పడాడు. కానీ మనం ఇష్టంగా చదువుతాం, దాంట్లో అనుమానం లేదు. వచ్చి ఆ చివరిలో ఏమంటాడంటే వినయంగా తల వంచి ఆహ్వానిస్తుందని రాసి మెత్తగా మొత్తంగా లోకాన్ని చీకటి మింగేస్తున్న వేళ కొబ్బరి నుండి రాసి ఉన్నగా తుల్లి పాపిట మీద నుంచి పాయ తీసి పూలు పెట్టి పెద్ద పొడు దిద్దుకున్న అమ్మలా వెలుగుతుంది దీపం అంటారు. నిజంగా వేసవిలో దీపాలు పెట్టే వేళ ప్రతి వీధి పూలవాగే ప్రతి అరుగు అమ్మ ఒడే అంటారు. ప్రతి వీధి పూలవాగే ప్రతి అరుగు అమ్మ ఒడే అంటారు. మంచి భావనాకాశం కదా, ఎంత అద్భుతమైన భావన చేసేటువంటి కవి. ఇక్కడ మళ్ళీ ఒక నిమిషం ఆగుతాను. ఇలాంటి కవులు మనకి గతంలో కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఇలా చెప్పి మనల్ని పడేయడం చాలా సులువుగా తెలిసినటువంటి కవులు చాలా మంది ఉన్నారు. ఒక శిఖామణి గారు తెలిసినట్లయినా, ఒక ఎల్లూరు సుధాకర్ గారు తెలిసినట్లయినా, ప్రసాదమూర్తి గారు తెలిసినట్లయినా, ఇలాంటి కవులు మనకి చాలా మంది. అంటే వాళ్ళ ప్రతీకలు వేయడంలో వీళ్ళకి మించినటువంటి శక్తి ఇంకెవరికి లేదేమో అనిపిస్తుంది. బహుశా వాళ్ళంతా ఓరియంటల్ తెలుగు చదువుకొని ఇందాక సాధించినట్టు 4 పద్యాలు బాగా చదివి చాలా చదివి వాళ్ళందరికీ దాని మీద చాలా పట్టు ఉంది తెలుగు మీద. ఇలాంటి అద్భుతమైన ప్రతీకల్ని చాలా సులువుగా వేయగలుగుతారు అనమాట. ప్రతి ప్రతీక కొత్తగా ఉంటుంది. ఆశారాజు గారు అలాంటి లక్షణాలన్నీ కూడా ఇలాంటి కవితలు చేసినప్పుడు నాకు రవికుమార్లో ఎక్కువ కనపడుతుంది. కానీ వాళ్ళ శైలి నుంచి ఇతన్ని భిన్నంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇతను కొద్దిగా కాంట్రాక్టెడ్ శిల్పం, అంటే దాన్ని మనం ఇంకా బ్రీఫ్ గా చెప్పడానికి ప్రయత్నం చేసిన లక్షణం కొంత కనపడుతుంది. దీంట్లో ఎంత విస్తారంగా రాశారనిపించినా కూడా, ఎంత ఈజీగా వాక్యాలు రాశారనిపించినా కూడా అది ఓవర్ పీరియడ్ వచ్చింది. కవిత్వ శిల్ప వికాసంలో చూసినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన కవులందరూ రాసిన పరిణామ క్రమంలో నుంచి కవిత్వ శిల్పాన్ని కొద్దిగా బ్రీఫ్ చేసుకుంటూ వచ్చిన సందర్భాన్ని మనం చాలా సార్లు చూడవచ్చు. ఆ బ్రీఫ్ చేసిన సందర్భంలో, అంటే బహుశా నైరూప్యం అయిపోయిన సందర్భంలో మనకి ఆ కవిత అర్థమైందా లేదా అనుకునే సందర్భంలో కూడా తీసుకెళ్లిన సందర్భాలు మనకి వచ్చిన కవితల్లో మనం చాలా చోట్ల చూసి ఉన్నాం. ఎంఎస్ నాయుడు గారు కావచ్చు, మో గారు కావచ్చు,
ఇంకొకళ్ళు ఇస్మాయిల్ గారు కావచ్చు, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా బ్రివిటీని సాధనంగా తీసుకొని రాసిన సందర్భాన్ని మనం ఇప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం తప్పు కాబోదు. అలాంటి అద్భుతమైనటువంటి ప్రతీకాత్మక లక్షణము, ఆ భావనలు చేయగలిగినటువంటి కవిత్వం ఈ పుస్తకంలో చాలా చోట్ల మనకు కనిపించింది. నెల్లూరు బోర్ మార్కెట్, ఇంకా ఆ కవితని చదవక్కర్లేదు, ఎందుకంటే శిఖామణి గారి పూల కుర్రాడు అనే కవిత కావచ్చు, లేదా మనకి ప్రసాదమూర్తి గారి పూలుండే పూలు అనే కవిత కావచ్చు, మనకి అవన్నీ తెలిసిన కవిత. కానీ ఆ వస్తువుని కోసూరు రవికుమార్ ఎలా చూశాడనేది నెల్లూరులోకి తీసుకెళ్లి మనం కూర్చోబెట్టాడు. నెల్లూరులోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి నాకు ఆ కవిత చదివిస్తాను. అప్పుడు నేను ఎక్కడో పనిచేసే కడిపులంక పూల మార్కెట్ గుర్తొచ్చింది. అలాగే ప్రతి పాఠకుడు కూడా ఆ పూల మార్కెట్ గురించి కవి రాసిన సందర్భాన్ని తను అనిపించినటువంటి ఒక లొకేషన్ తో తాను ఐడెంటిఫై చేసుకుని చదివే ప్రయత్నానికి తీసుకెళ్తాను. అది ఒకటి నేను ఎక్కువగా కనపడింది. ఆటిజం చైల్డ్ గురించి ఒక అద్భుతమైన పోయం రాస్తాడు. వాళ్ళ స్కూల్లో చదివే పిల్లవాడు వాడు ఎలా ఉన్నాడు, వాడిని చూస్తే నాకేమనిపించింది అని చెప్పుకున్న సందర్భంలో కూడా మనకి మా ఏసోబు కోసం ఒక అద్భుతమైన కవిత రాస్తాడు. వాడు బడికొస్తే బడంతా నవ్వుల పువ్వుల పాలకుంట ఇలా చెప్పుకుంటూ వచ్చి వాడి తెలియని తనకు ప్రశ్నార్థపు చూపుల ముందు నా తెలివి తక్కువతనం తేటకల్లబోతుంది. కవి అమాయకత్వాన్ని బయట పెట్టుకోవడమే కవిత్వం. బహుశా అమాయకత్వం ఈజీకుంటూ తెలివి తక్కువ తప్పేం లేదు. ఆయన ఏమంటే బడిలో వెంటిలేటర్లో కూడు కట్టి గుడ్డలు పొదుగుతూ ఆకలికి మర్చిపోయిన పావురాలకు చారిన బియ్యాన్ని చల్లినప్పుడు వాటి ఎర్రటి కళ్ళలో తమ్మే ఆరాధన భావపు ఆరుకడినే వచ్చి రాని అక్షరాలను పలక నిండా పేరుస్తూ ఆకలిని మరచి తనువును నేల మీద పరిచి చిరు నిద్రకు చేరువైన వాడికి మధ్యాహ్నం భోజనం సాంబారన్నం పళ్ళాన్ని తెచ్చిచ్చిన మాలిక్ గారి పట్ల ప్రదర్శిస్తాడు. అంటే ఆ పిల్లాడు ఒక పక్షిని ఎట్లా చూస్తున్నాడు, అదే పిల్లాడు ఇలా వాడి కోసం 4 మెతుకులు పెట్టిన ఇంకొక మాలిక్ అనే ఒక పొడవాడిని ఎలా చూస్తున్నాడు అనే 2 సారూప్యాలని అతని కవితలో ఆ ఆటిజం పిల్లాడి పట్ల అతను చూపించి లాస్ట్ ఏమంటే వాళ్ళ అమ్మకు ఎన్నేళ్ళైనా బుజ్జోడే మా బడికి మాత్రం విశ్వనుడి తత్వాన్ని బోధించే కొత్త జాషువా. ఇలాగా ఈ కవిత్వంలో ఎన్నో అంటే జీవన విలువల్లో వస్తున్నటువంటి మార్పులు కనిపించినాయి. అలాగే ప్రకృతి పట్ల ఆయనకున్న ప్రేమ, జీవరాశులతో మనిషికి ఉండే సంబంధం గురించి మాట్లాడిన చాలా లక్షణం. ఎస్పెషల్లీ వాన సందర్భంలో ఆయన వాన గురించి చాలా కవితలు, వాన ఒక అబ్సెషన్ అనిపించే విధంగా దీంట్లో చాలా సందర్భాల్లో ఆయన వాన గురించి రాసిన పద్యాలు మనకు కనిపిస్తాయి, ఆ కవితలు మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ఆ నీరు కొన్ని దృశ్యాలు కావచ్చు, మంచినీళ్లు కావచ్చు, ఆ పల్నాడు ఏరియాలో అతను నీళ్ల ప్రాముఖ్యత గురించి మాట్లాడిన సందర్భంలో నుంచి అతని యొక్క వాన అబ్సెషన్ మనం చాలా స్పష్టంగా మనం గమనించవచ్చు. అది నీళ్లు మంచినీళ్ళు అనే కవితలో ఆయన ఏమని రాస్తాడంటే లాస్ట్ కి కురిసిన ప్రతి 4 చినుకులు నేలలోకి కనుమరుగై మనిషిని మరుగొజ్జుగా మార్చేస్తుంటే మబ్బు ముక్క ఒక్కటి ఏం చేస్తుంది అంటాడు. మబ్బులు ఏం చేస్తున్నాయి అంటున్నాడు. ప్రకటనలన్నీ అధికార సుషుప్తిలో నిలుగుతున్న బొమ్మడి పురుగులు, ఇవి రెక్కలు అల్లార్చే దిక్కుని అడుగుతారు. ఇలాగా ఆయన నీటి గురించి రాసిన చాలా కవితలు మనల్ని ఆలోచనాత్మకం చేస్తాయి అన్నమాట. అలాగే ఆకలి గురించి రాసిన కవితలు కూడా చాలా సందర్భోచితంగా, చాలా స్పష్టంగా, చాలా సూటిగా మనకు అనిపిస్తాయి. నల్లమల గురించి నేను ఆల్రెడీ చెప్పాను. కొత్త పల్నాడు కోసం అని చెప్పి ఆయన రాసిన కవిత నేను ఉదాహరించి ముగిస్తాను. ఆయన ఏమంటాడంటే కొత్త పల్నాడు కోసం అనే కవితలో ప్రజలే నాయకుడి తయారీదారులుగా ఉండేవాళ్ళు ఒకప్పుడు. అంటే నిరలంకార వాక్యం కవిత్వం ఎప్పుడవుతుంది అనేది మనకి కొన్ని కవితలు చదువుతున్నప్పుడు మనకి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. నిరలంకార వాక్యాలు కవిత్వం ఎందుకు అవుతాయంటే దాంట్లో ఉంటే వాస్తవికత వల్ల అవుతాయని చెప్పి నేను మళ్ళీ అది ఎంత చెప్పుకున్నా తప్పనిపించదు. ప్రజలే నాయకుడి తయారీదారులుగా ఉండేవాళ్ళు ఒకప్పుడు, నాయకులే ప్రజల్ని తయారు చేసుకుంటున్నారు ఇప్పుడు. ఊరుకోబడి ఊరుమ్మడి చదువులు ఉండేవి, వీధికోబడి విధిలేని చదువులు దిగబడ్డాయి ఇప్పుడు. ఊరి మీద వస్తువుల దడి, ఊరేమో నగరపు పొరల కింద సమాధి. పాల వెల్లువ నుండి పన్నీరు ముక్కలుగా వెళ్ళిపోతోంది పల్లె. విస్తరిస్తోన్న రోడ్ల మీద, కుంచుకుపోతున్న జలనిధుల మీద, మురిగి ముదనష్టమవుతున్న రాజకీయం మీద, అభివృద్ధి పేరిట అలుక్కుపోతున్న చూపు మీద కొత్త ఆలోచనలను మురిపించుకోవాలి, కొత్త పల్నాడును చెప్పుకోవాలి. సో కవిత్వంలో ఆటోమేటిక్ గా ప్రాంతీయ అస్తిత్వవాద స్పృహ చాలా స్పష్టంగా ఉంటుంది. నాకు ఆంధ్ర కానీ తెలంగాణలో ఇంకా బాగా ఎక్కువ కనబడింది. కానీ మనం ఏమీ కాదలేని విషయం, ఎందుకంటే మనం ఉంటున్న నేల గురించి ఆ కవి తన ఎంత మోసపడతాడు, తన ఎంత దాని గురించి అడలాడతాడు అనే విషయం మనం ఇలాంటి కవితలు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. చాలా ఎస్పెషల్లీ రాయలసీమ నుంచి వస్తున్న కథలు చూస్తే మనకి అది ఇంకా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ప్రాంతం పట్ల వాళ్ళకు ఉండే ఆ బాధ, ప్రేమ, అనేక సామాజిక పరిణామాలకు తన కవిత్వం సాక్ష్యంగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ వాకపల్లి ఇష్యూ గురించి రాసిన కవిత కావచ్చు, రిషితేశ్వరి గురించి రాసిన కవిత కూడా కావచ్చు. రిషితేశ్వరి మీద మనకి రీసెంట్ గా వచ్చిన ఆ జడ్జిమెంట్ వినిస్తే మనకి ఇంకా ఈ కవిత
ఎంత యాప్ట్ గా ఇతను బాధపడ్డాడు అనేది ఒక ఆడపిల్ల తండ్రిగా ఎలా రెస్పాండ్ అవ్వాలనేది ఆ కవి భావించాడో అంత స్పష్టంగా భావించింది కవి. విశ్లేషణ కేసు కొట్టేశారు. సో ఇతను వాళ్ళ ఆ రెండు సందర్భాల్లోంచి అతను కవిత్వం చేసిన సందర్భాన్ని మనం చాలా వాస్తవిక దృష్టితో వీటిలోంచి మనం చూడగలుగుతాం. ఇందాక వజ్రగా చెప్పినట్టు ఆ ఎస్కలేటర్ గురించి మామూలుగా ఆలోచిస్తే రాయలేదు. అతను ఎంతో భావనాశక్తి కలిగి ఉంటే తప్ప ఆ ఎత్తుడు దించుడు మెట్లు అన్నాడు దాన్ని. ఎత్తుడు దించుడు మెట్లు అన్నాడు. కానీ దాన్ని మనం మమేకం అవుతాం ఆ టైటిల్తో, అది చదివితే ఖచ్చితంగా. కొంత ఆత్మాశ్రయంగా అనిపించినటువంటి చంద్రుడు అనే కవిత, వాన మొదలైనప్పుడు అనే కవిత, కొన్ని మధ్యాహ్నాలు అనే కవిత కూడా మనం చాలా ఆనందంగా చదివిస్తాయి. ఎంతో నిర్భయంగా, ఎంతో ఇష్టంగా, ఎంతో కవిత్వం పట్ల ఎంతో అంకితంగా రాయాలనుకుంటే తప్ప ఇలాంటి కవితలు జనరల్గా మనం రాయడం కుదరదు. నేను అన్ని కవితలు నేను రిఫర్ చేశానని అనుకుంటున్నాను మ్యాక్సిమం చెప్పినంత వరకు. కానీ సమయం కూడా కొంత మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి వ్యక్తిలో ఉండే అనేక అలజడులు చాలా స్పష్టంగా దీంట్లో కనపడ్డాయి. ఒక వయసు దాటుతున్నప్పుడు ఇందాక పాపయ్య గారు చెప్పినట్టు ఆలోచన విధానంలో, దృక్పథంలో కొంత మార్పులు సంభవించడం చాలా సహజం. అలాంటప్పుడు అతను మనుషులు యొక్క మనస్తత్వ చిత్రణల గురించి కానీ, ప్రవర్తనలో వస్తున్న వైరుధ్యాల గురించి కానీ, నడి మధ్యాహ్నాన్ని అతను నడి వయసుతో పోల్చుకుంటూ పార్టీ రాసిన సందర్భం ఉంటుంది. సో ఇలాంటివి చాలా, అంటే మనిషిలో ఉండే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానివ్వండి, లేకపోతే ద్వంద్వభావం కానివ్వండి, అలాంటి మనస్తత్వాలను ఆడించే సాంఘిక శక్తుల గురించి, వీటన్నిటిని కూడా కవి చాలా విస్తృతంగా రాసే ప్రయత్నం మొత్తం అంతా చేశాడు అన్నమాట పుస్తకం అంతా కూడా. కాబట్టి ఎవరైనా సరే ఈ పుస్తకం చదివితే ఈ కవి యొక్క ఒరిజినాలిటీ, మళ్ళీ సాధ్యం వాక్యం నిజాయితీ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సామాజిక పరిణామాలకు సాక్షిగా ఉన్న మనం ఆకట్టుకునే విషయం, మొత్తం ప్రకృతి పట్ల చూపించిన ప్రేమ కూడా మనం ఆకట్టుకునే విషయం. ఇవన్నీ కూడా చదివి మనందరం చాలా సంతోషిస్తాం. అందరూ కవిత్వ పుస్తకం కొని చదవండి, చదివి నైపుగా నిర్భయంగా చెప్పండి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు రవికుమార్ గారికి, మా అనిల్కి, అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.